హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఏంటంటే మనకు తలకాయ కూర రెసిపీ అన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం ప్రతి ఒక్క పీస్ని నీట్గా కడిగేసుకోవాలన్నమాట. నీట్గా కడిగేసుకొని ఒక బౌల్లో తీసేసుకొని అందులోకి తగినంత కారం, పసుపు అండ్ దాంతోపాటుగా అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా అండ్ మనకు మెంతి ఆకులు ఉంటాయి కదా, అవి ఎండిన ఆకులు అండ్ కొబ్బరి పొడి అండ్ కొద్దిగా మనకి మటన్ మసాలా ఉంటుంది కదా, అది వేసుకోవాలన్నమాట. బాగా వేసేసుకొని నీట్గా అన్ని ముక్కలకు పట్టేటట్టు నీట్గా కలిపేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ వరకు పక్కన పెట్టేసుకోవాలి. హాఫ్ అన్ అవర్ తర్వాత ఇలాంటిది తీసుకోండి, కడాయి తీసుకోవద్దు. ఎందుకంటే ఫ్లేవర్ కూడా మటన్ కూడా బాగా ఉడకదు, అసలు టేస్ట్ రాదు. ఇలాంటి పాత్ర ఉంటే అది తీసుకోండి, లేకపోతే కుక్కర్ ఉన్నా పర్లేదు, ఓకేనా. ఈ విధంగా తీసుకొని ఇందులోకి ఆయిల్ వేసేసుకొని హీట్ అయిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిగడ్డ అండ్ పచ్చిమిర్చి యాడ్ చేసేసుకొని బాగా కలిపేయాలి. కలర్ చేంజ్ అయిన తర్వాత అందులోకి మనం సన్నగా తరిగి పెట్టుకున్న టమాటాలను యాడ్ చేసేసుకోవాలి. టమాటాలు యాడ్ చేసిన తర్వాత మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ తర్వాత తీసి చూస్తే టమాటాలు మొత్తం మగ్గిపోయి ఉంటాయి. ఈ విధంగా టమాటాలు కూడా బాగా ఉడికిన తర్వాత అందులోకి మ్యాగ్నేట్ చేసుకున్న మటన్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మూత పెట్టేసి ఒక 2-3 టైమ్స్ అట్లా కింద మాడకుండా మనం కలుపుతూ ఉండాలన్నమాట. ఇలా ఈ విధంగా మటన్లో ఉన్న వాటర్ మొత్తం ఇంకిపోయిన తర్వాత మనం ఏంటంటే మటన్ ఎప్పుడన్నా గుర్తుపెట్టుకోండి, మనం మటన్ చేసేటప్పుడు ఏంటంటే పక్కకి మనం వేడి నీళ్ళు మాత్రం కన్ఫర్మ్గా పెట్టేసుకోవాలి. వేడి నీళ్ళనే మనం మటన్లోకి యాడ్ చేసుకొని గంట సేపు ఉడికించేసి కూర దగ్గర పడిన తర్వాత సర్వ్ చేసుకొని తింటే మనకి వేడి వేడి తలకాయ కూర రెడీ. ఈ వీడియో మీకు బాగా నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్.